హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆఖరి నిమిషంలో నిజం తెలుసుకుని చంటి సింధూర పెళ్లి జరిపించిన చంచలమ్మ, తను చేసిన తప్పుకి కుమిలిపోతున్న విజయమ్మ. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. కౌశిక్ అయితే ఇక సింధూర తల్లిదండ్రుల దగ్గర నటించేస్తూ ఉంటాడు. 50 కేజీల బంగారాన్ని మోసుకు వెళ్తున్నాను, అలాంటిది గోల్డ్ చైన్ లెక్క, సరే మీరు అభిమానంగా ఇస్తున్నప్పుడు ఎందుకు కాదనాలి అంటూ ఇక కౌశిక్ అయితే అనగానే ఆ మాటకి వాళ్ళైతే షాకే చూస్తూ ఉంటారు. అదేనండి, మీ అమ్మాయి సింధూరే 50 కేజీల బంగారం, తనకన్నా ఈ గోల్డ్ చైన్ విలువైనదేమీ కాదు కదా అంటూ ఇక కౌశిక్ అయితే చాలా మంచిగా వాళ్ళ దగ్గర అయితే నటించేస్తూ ఉంటాడు. ఇక వాళ్ళైతే చాలా ఆనందపడిపోతూ ఉంటారు. మా కూతురికి ఎలాంటి వాడొస్తాడని చాలా భయపడ్డాము, కానీ నిన్ను చూస్తూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. మా కూతురు చాలా అదృష్టవంతురాలు, తన జీవితం నాశనం అయిపోయిందని ఎంతగానో బాధపడ్డాము, కానీ నీలాంటి మంచి అల్లుడు దొరికినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అంటూ సింధూర తల్లిదండ్రులు అయితే మురిసిపోతూ ఇక బయటికైతే వెళ్తారు. ఇంతలో కౌశిక్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు, పిచ్చి వాళ్ళారా, నేను నీ కూతురు మెడలో తాళి కట్టేదే ఈ ఆస్తి కోసం. పెళ్ళైన వెంటనే మీ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలో మీకే తెలిసి వస్తుంది కదా. అసలు ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని బాధపడిన క్షణం అంటూ లేకుండా చేస్తాను. ఈ ఆస్తి నా సొంతమైన తర్వాత సింధూరే కాదు కదా, నా లైఫ్లో ఇక ఎవ్వరు కూడా ఏమి చేయలేరు అంటూ ఇక కౌశిక్ అయితే తన మనసులో అనుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటాడు. కౌశిక్ అయితే ఇక మరొక వైపు సింధూర్ అయితే చాలా దిగులుగా ఉంటుంది. అది చూసిన చంచలమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక విజయమ్మ అయితే అంటూ ఉంటుంది, ఏంటి నీ కోడల మొహంలో సంతోషమే లేదు, నీకు జాలి కూడా కలగడం లేదా అంటూ ఇక విజయమ్మ అనగానే, నీకు ముందే చెప్పాను కదా, తను అసలు ఎందుకు దిగులుగా ఉందో, నీకు అయినా ఎందుకు ఆరాటం ఆగడం లేదు, ఈ పెళ్ళి కనుక ఆగితే తను ఎక్కడ బాధపడుతుందో అని నేను ఆలోచిస్తున్నాను తప్ప ఇక వేరే ఉద్దేశంతో కాదు అంటూ చంచలమ్మ అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక సింధూరాని కౌశిక్ని అయితే పెళ్లిపీట్ల మీద అయితే కూర్చోబెడతారు. ఇక గౌరీ పూజ అయితే చేయిస్తూ ఉండగా సింధూర మొహంలో అయితే ఆనందం కనిపించదు, ఏదో పోగొట్టుకున్నట్టు ఇక సింధూర అయితే చాలా దిగులుగా ఉంటుంది. అది చూసిన చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక సింధూర తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అమ్మ సింధూర, నువ్వు ఆనందంగా ఉండవలసిన సమయం ఇది, కానీ నీ మొహం అంతా ఏదో పోగొట్టుకున్న దిగులు కనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా నువ్వు పెళ్ళైన తర్వాత ఆనందంగా ఉండవని అనిపిస్తుందమ్మా. నీకు వచ్చే భర్త అలాంటి వాడు, చాలా మంచివాడు, అల్లుడు గారు ఎంత గొప్పవారో మాకు ఈరోజే అర్థమైంది. నీ భవిష్యత్తు చాలా బాగుంటుందమ్మా, నువ్వు చాలా ఆనందంగా ఉండే రోజులు వస్తాయి అంటూ ఇక వాళ్ళ మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో ఇక హాస్పిటల్లో ఉన్న సత్యవతమ్మకైతే స్పృహ వస్తుంది. ఏంటి, నా కోడలికి వేరే పెళ్ళి జరుగుతుందా? అలా జరగడానికి వీల్లేదు, నేను ఎలా జరగనిస్తానో, నేను ఇప్పుడే ఆ పెళ్ళి ఆపాలి అంటూ సత్యవతమ్మ అయితే వెళ్తూ ఉంటుంది. ఇంకొకసారి ఆలోచించు చంచలమ్మ, చేయి జారిపోయిన తర్వాత నువ్వు నిజం తెలుసుకున్నా చేసేదేమీ ఉండదు, తర్వాత జీవితాంతం బాధపడాలి అంటూ విజయమ్మ అయితే మళ్ళీ చెప్తూ ఉంటుంది. చూడు, అన్నీ నాకు తెలుసు, నా కోడలు ఎప్పుడూ నా పరువు తీసే పని చెయ్యదు, తనకి నేనంటే ప్రాణం అంటూ ఇక చంచలమ్మ అనగానే, నేను చెప్పేది కూడా అదే, తనకి నువ్వంటే ప్రాణం, మరి అలాంటి నువ్వు నీ కోడల్ని అర్థం చేసుకోవాలి కదా, తన మనసులో ఏముందో తెలుసుకోకుండా ఎందుకు ఇలా బలవంతంగా పెళ్లి చేస్తున్నావు? తన జీవితం సంతోషంగా ఉండాలని కోరుకునేదానివే అయితే తన మనసులో ఏముందో తెలుసుకుని పెళ్లి చేసేదానివి అంటూ ఇక
విజయమ్మ అయితే అంటూ ఉంటుంది. ఇక పెళ్ళైతే జరుగుతూ ఉంటుంది. ఇంతలో తాళి కట్టే సమయం అయితే వస్తుంది. అప్పటి వరకు మౌనంగా ఉన్న సింధూరైతే ఇక ఆఖరి నిమిషం వచ్చేసరికి నాకు ఈ పెళ్ళి వద్దు, నేను తాళి కట్టించుకోలేను, నాకు పెళ్ళయింది అంటూ ఇక సింధూరైతే చెప్తూ ఉంటుంది. నీకు పెళ్ళయిందని తెలిసే కదా నేను పెళ్లి చేసుకుంటున్నాను అంటూ కౌశిక్ అనగానే, లేదు నాకు చంటికి పెళ్ళయింది అంటూ ఇక నిజాన్ని అయితే బయట పెట్టేస్తుంది సింధూర. ఇక సింధూర నిజం బయట పెట్టేసేసరికి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చెప్పానా చంచలమ్మ, ఒక పనివాణ్ణి నీ కోడలు పెళ్లి చేసుకుంది, ఇప్పుడు చెప్పు నీ పరువు తీయదు, నీ మాట జవదాటదు అన్నావు కదా, నీ ఇంటి పనివాణ్ణి నీ కోడలు పెళ్లి చేసుకుంది అంటూ విజయమ్మ అయితే అంటూ ఉండగా, ఆపండి, ఎవరు పనివాడు అంటూ సత్యవతమ్మ అయితే ఎంట్రీ ఇస్తుంది. ఇక సత్యవతమ్మని చూసి విజయమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, నీకేం తెలుసని ఆపండి అంటున్నావు అంటూ ఇక విజయం అనగానే, మీకేం తెలుసని నా కొడుకుని పట్టుకొని పనివాడు అంటున్నారు అంటూ ఇక సత్యవతమ్మ అయితే కోపంగా అంటూ ఉంటుంది. నాకేం తెలుసనా, వాడు పనివాడే కాబట్టి పనివాడు అన్నాను, ఏమైనా వాడి పేరున కోట్లు రాసి పెట్టావా అంటూ ఇక విజయం అయితే అడుగుతూ ఉంటుంది. నేను రాయలేకపోవచ్చు, కానీ వాడి తల్లిదండ్రులు ఎంతో గొప్పవాళ్ళు, ఎంతో ధనవంతులు అంటూ సత్యవతమ్మ అయితే అనగానే, ఇంతలో కేశవైతే సత్యవతమ్మను చూసి, సత్యవతమ్మ నీకు స్పృహ వచ్చిందా, నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను, నా కొడుకు ఎక్కడో చెప్పు అంటూ ఇక కేశవ్ అయితే అడగగానే ఆ మాటకి చంచలమ్మ విజయమ్మ అయితే షాక్ అయిపోతారు. ఏంటండి కొడుకేంటి అంటూ ఇక చంచలమ్మ అయితే అడుగుతూ ఉంటుంది. అంటే నాకు తెలియని రహస్యాలు ఈ ఇంట్లో చాలానే ఉన్నట్టున్నాయే అంటూ విజయమ్మ అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఆపండి, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని నాకు అర్థమైంది. ఈయన కొడుకు బతికి ఉన్నాడు, అది చంచలమ్మ గారికి, కేశవ్ బాబు గారికి పుట్టిన కొడుకు మా చంటియే అంటూ ఇక నిజాన్ని బయట పెట్టేసరికి అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు పనివాడు అంటున్నా నా కొడుకే ఈ ఇంటికి యువరాజు, ఆ యువరాజుని నా కోడలు పెళ్లి చేసుకుంది అంటే చెంచలమ్మ గారి కొడుకునే తన కోడలు పెళ్లి చేసుకుంది అంటూ ఇక సత్యవతమ్మ చెప్పగానే ఆ మాటకి ఎవరికి కూడా అయితే మాట రాదు. ఏంటి నువ్వు చెప్పేది, ఏంటండి అసలు ఏం జరుగుతుంది అంటూ చంచలమ్మ అయితే అడుగుతూ ఉంటుంది. అవును చంచలమ్మ, మన కొడుకు చనిపోలేదు, మన కొడుకు ఈ సత్యవతమ్మ దగ్గరే పెరిగాడు, మన దగ్గర పెరిగిన కార్తీక్ మన కొడుకు కాదు అంటూ ఇక కేశవు చెప్పగానే ఇక చంచలమ్మకైతే ఏమీ అర్థం కాదు. అవునమ్మా, నేను నిజం చెప్తున్నాను, నాకు పిల్లలు లేని కారణంగా ఆ రోజు మీకు పుట్టిన బిడ్డని ఎత్తుకుని వెళ్ళిపోయాను, మీరు ఎక్కడ నిజం తెలిస్తే బాధపడతారో అని విజయమ్మ గారికి పుట్టిన మగ బిడ్డని మీ పక్కన వేశారు వాళ్ళ నాన్నగారు. ఆ విషయమే ఈయనకి చెప్పారు. నేను బిడ్డని తీసుకు వెళ్ళిపోయిన విషయం కూడా తెలుసు, అందుకనే నన్ను వెతుక్కుంటూ ఈ కేశవ గారు వచ్చారు అంటూ ఇక నిజాన్ని అయితే బయట పెడుతుంది సత్యవతమ్మ. ఇక నిజం తెలుసుకున్న విజయమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఈ నిజం తెలుసుకుని చంటి తన కొడుకని తెలుసుకున్న చంచలమ్మ అయితే సింధూర చంటికైతే పెళ్లి జరిపిస్తుంది. ఇక చంటిని అనరాని మాటలన్నీ అన్న సింధూర తల్లిదండ్రులు అయితే క్షమాపణ చెప్తారు. నన్ను క్షమించు, నేను అనరాని మాటలన్నీ అన్నాను, మీరే చంచలమ్మ కొడుకని తెలిస్తే అసలు నోరు విప్పేవాడినే కాదు, ఏదో బాధలో అన్నాను, నన్ను క్షమించండి అల్లుడు గారు అంటూ ఇక సింధూర తల్లిదండ్రులు చెప్పగానే, అయ్యో మీ స్థానంలో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు అంటూ ఇక చంటి అయితే చెప్తూ ఉంటాడు. ఇక సింధూర కూడా చాలా ఆనందపడుతూ ఉంటుంది. సింధూర కళ్ళల్లో సంతోషం చూసిన చంచలమ్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక కొడుకు కోడలు తన సొంతమని తెలుసుకున్న చంచలమ్మ అయితే ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. ఇక మరొక వైపు సత్యవతమ్మ అయితే విజయమ్మ దగ్గర ఇంకో గుండె పగిలే నిజాన్ని అయితే బయట పెడుతుంది. మీ కొడుకుని మీ చేతులారా మీరే చంపేసుకున్నారు. ఆ రోజు సింధూరమ్మ
మీ కొడుకు గుడికి వచ్చినప్పుడు మీరు పెద్ద పులిని చంపాలని బుల్లెట్ వేశారు. ఆ బుల్లెట్ వచ్చి మీ కొడుక్కే తగిలింది. మీ బుల్లెట్ కారణంగానే మీ కొడుకు చనిపోయాడు అంటూ సత్యవతమ్మ అయితే నిజాన్ని బయట పెట్టగానే ఇక నిజం తెలుసుకొని తన చేతులతో తన కొడుకుని చంపేసుకున్నానని ఇక తను చేసిన తప్పుకైతే విజయమ్మ కుమిలిపోతూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి.